మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆషాఢ మంగళవారం, అమావాస్య ముందు రోజు. గుమ్మం బయట దీనిని కాల్చండి, చాలు దరిద్రం పోతుంది. వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆషాఢ మాసంలో వచ్చే మంగళవారం అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ పవిత్రమైన రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచినా, ఏ చిన్న పరిహారం చేసినా కూడా లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహంతో ఎంతో అద్భుతమైన శుభప్రదమైన ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ ఆషాఢ మంగళవారం రోజు సాయంత్రం వేళ మీ ఇంటి గుమ్మం బయట దీనిని కాలిస్తే చాలు, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రమంతా పూర్తిగా వదిలిపోతుంది. ఇంట్లో ఉన్న కష్టాలన్నీ ఇట్టే తొలగిపోతాయి. మీరు వద్దన్నా సరే డబ్బు మీకై వస్తూనే ఉంటుంది. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. ఆమె సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. అపారమైన ధనలాభం చేకూరుతుంది. ఎంతో కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి ఈ పరిహారం ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. మరి ఇంటికి ఈ ఆషాఢ మంగళవారం రోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఖచ్చితంగా దేనిని కాల్చాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కమెంట్ సెక్షన్లో ఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యై నమః అని కమెంట్ పెట్టండి. మీరిలా చేయడం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు శీఘ్రమే కలుగుతాయి. ఒకానొకప్పుడు ఒక పక్షి తన జీవిత కాలాన్ని ముగించుకుని మరణించి యమధర్మరాజు దగ్గరకు వెళ్ళింది. యమధర్మరాజు ఆ పక్షి జీవితాన్ని మొత్తం పరిశీలించి అది తన జీవితంలో ఎవరికీ ఎలాంటి హాని చెయ్యలేదని, ఎంతో స్వచ్ఛంగా ప్రకృతికి అనుగుణంగా బతికిందని గ్రహించాడు. అప్పుడు ఆ పక్షిని చూసి చిరునవ్వు చిందిస్తూ, ఓ పక్షి, నువ్వు నీ జీవితంలో ఎలాంటి పాపాలు చెయ్యలేదు. నీ పుణ్యఫలంగా తదుపరి జన్మలో నిన్ను మనిషిగా పుట్టేలా వరమిస్తున్నాను. భూలోకంలో మనిషి జన్మ ఎంతో ఉత్కృష్టమైనది. సంతోషంగా వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. ఆ మాట వినగానే ఆ పక్షి తీవ్రంగా భయపడిపోయింది. వెంటనే యమధర్మరాజు పాదాలపై పడి, వద్దు మహాప్రభు, దయచేసి నాకు ఆ మనిషి జన్మ మాత్రం వద్దు. ఈ సృష్టిలో అన్నిటికంటే అత్యంత పాపాత్ములు మనుషులే. వాళ్లకు తమ ఇంద్రియాలపై ఎలాంటి నియంత్రణ ఉండదు. తమ స్వార్థం కోసం, కోరికల కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతారు. అసలు మనిషి శరీరంలోకి పాపం ఎలా ప్రవేశిస్తుందో, ఏ అంగాల ద్వారా దూరుతుందో వాళ్ళకు కూడా తెలియదు. చూసేందుకు గొప్పగా ఉంటారు, కానీ లోపలంతా పాపపు కూపమే. మనుషులు ఎలా పాపాలు చేస్తారో, ఆ పాపం వాళ్ళ శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుందో చెప్పడానికి మీకు ఒక 2 కథలు చెబుతాను, దయచేసి వినండి అని వేడుకుంది. యమధర్మరాజు ఆశ్చర్యపోయి, సరే చెప్పు, వింటాను అన్నాడు. అప్పుడు ఆ పక్షి తన కథను ఇలా ప్రారంభించింది. మహాప్రభో, ఒకానొకప్పుడు ఒక వ్యక్తి కాశీనగరానికి వెళ్ళి సమస్త విద్యలను, వేదాలను, శాస్త్రాలను ఎంతో నిష్టగా అధ్యయనం చేసి తిరిగి వచ్చాడు. తాను గొప్ప పండితుడిని అనే అహంకారం అతనిలో నరనరాన జీర్ణించుకుపోయింది. భగవంతుడు మనిషికిచ్చిన జ్ఞానమైన, ఐశ్వర్యమైన, బలమైన లోక కళ్యాణం కోసం ఉపయోగించాలి, కానీ వాదోపగాదాలకు, అహంకారానికి కాదు కదా. కానీ ఈ పండితుడికి ఆ అహంకారం కళ్ళు మూసేసింది. ఒకరోజు ఆ ఊర్లో ఉన్న ఒక సాధారణ వ్యక్తి ఈ పండితుడి దగ్గరకు వచ్చి, అయ్యా, మీరు సమస్త శాస్త్రాలు చదివిన గొప్ప పండితులు కదా, నాదొక చిన్న ధర్మ సందేహం తీరుస్తారా? అసలు పాపానికి తండేవరు అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే పండితుడికి ఆశ్చర్యం వేసింది. తను చదివిన గ్రంథాలన్నీ మనసులో తిరగేసుకున్నాడు. కానీ ఎక్కడా ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. పరువు పోతుందేమోనని భయపడి, దీని సమాధానం నేను రేపు చెబుతాను అని చెప్పి నేరుగా ఊర్లో ఉన్న తన గురువుగారి దగ్గరకు పరుగెత్తాడు. గురువుగారిని కలిసి, గురుదేవా, పాపానికి ఎంతమంది తండ్రులుంటారు? అసలు పాపం మనిషిలోకి ఎలా ప్రవేశిస్తుంది అని అడిగాడు. ఆ గురువుగారికి సమాధానం తెలుసు. కానీ ఈ పండితుడిలో ఉన్న అహంకారాన్ని, గర్వాన్ని అణచాలంటే పాఠం నేర్పాలని నిర్ణయించుకున్నాడు. నాయనా, ఈ నగరంలో పద్మిని అనే ఒక ప్రసిద్ధి చెందిన వేశ్య ఉంది. నువ్వు ఆమె దగ్గరకు వెళ్ళు. నీ ప్రశ్నలన్నిటికీ ఆమె సరైన సమాధానం చెబుతుంది అని పంపించాడు.
గురువుగారి మాట వినగానే పండితుడికి ఒళ్ళు మండిపోయింది. నేనెంతటి పండితుడిని, ఒక వేశ్య ఇంటికి వెళ్లడమా అనుకున్నాడు. కాని గురువు జ్ఞానను ధిక్కరించలేక అయిష్టంగానే ఆ పద్మిని ఇంటికి వెళ్ళాడు. పండితుడిని చూసి ఆమె ఎంతో మర్యాదగా లోపలికి ఆహ్వానించింది. మహారాజా, నా ఇంటికి సజ్జనులెవరూ రారు. నన్ను చూడడానికి చిరాకు పడతారు. అలాంటిది మీరు రావడం నా అదృష్టం. దయచేసి కూర్చోండి అని ఎంతో వినయంగా కుర్చీ ఇచ్చింది. పండితుడు మాత్రం ఎంతో అసహ్యంగా చూస్తూ, నేనిక్కడ కూర్చోవడమే ఎక్కువ. నీవొక వేశ్యవి. నీ ఇంట్లో పచ్చి మంచినీళ్లు కూడా తాగను. నాకు ధర్మభ్రష్టత్వం అంటుకుంటుంది. ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు అన్నాడు. అప్పుడు ఆ వేశ్య చిరునవ్వుతో, నేనిచ్చే నీరు తాగితే మీరు అపవిత్రమవుతారు కదా, మరి నా కడుపులోంచి నా నోటి ద్వారా వచ్చే సమాధానం మీ లోపలికి వెళ్లితే మీరు అపవిత్రమవుతారా అని తెలివిగా అడిగింది. పండితుడు బిత్తరపోయాడు. ఆలోచనలో పడ్డాడు. ఇంతలో ఆమె ఒక గ్లాసులో మంచి షర్బత్ తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టింది. దాని పక్కనే ఒక 5 బంగారు నాణాలు పెట్టింది. మహారాజా, మీరు నా ఆతిథ్యం స్వీకరిస్తున్నందుకు ఇది నా చిన్న దక్షిణ అంది. పండితుడి కళ్ళు ఆ నాణాల మీద పడ్డాయి. మనసులో ఆశ పుట్టింది. వేశ్య మళ్ళీ అంది, మీరు సమాజం గురించి ఆలోచిస్తున్నారా? శ్రీరాముడే శబరి ఎంగిలి పళ్ళు తిన్నాడు. ఇది ఎంగిలి కాదు. పైగా మీరు వేశ్య ఇంటికి వచ్చారన్న నింద ఇప్పటికే మీ మీద పడిపోయింది. జనాలకు భయపడకండి. ఈ 5 నాణాలు సరిపోకపోతే ఇంకో 5 ఇస్తాను అని మరో 5 నాణాలు పెట్టింది. మొత్తం 10 బంగారు నాణాలు చూసేసరికి పండితుడిలో అత్యాశ పెరిగిపోయింది. చుట్టుపక్కల ఎవరూ చూడట్లేదు కదా అని గబుక్కున ఆ నాణాలు జేబులో వేసుకుని ఆ షర్బత్ తాగేశాడు. ఆ తర్వాత ఇక నా ప్రశ్నకు సమాధానం చెప్పు అని తొందరపెట్టారు. ఆమె మళ్ళీ నవ్వి, మహారాజా, పంచభక్ష్య పరమాన్నాలు వండాను. అవి తినకాని నేను సమాధానం చెప్పను. మీరు మహాపురుషులు. నా చేతి వంట తింటే నేను ఉద్ధరింపబడతాను. మీరు భోజనం చేస్తే మీకు 100 బంగారు నాణాలు ఇస్తాను. ఇంటికి వెళ్ళాక గంగా స్నానం చేసి తపస్సుతో శుద్ధి చేసుకోండిలే అని ఆశ పెట్టింది. 100 బంగారు నాణాలు అనగానే పండితుడికి నోరూరిపోయింది. ఎవరు చూస్తున్నారు లేకు, వెళ్ళి స్నానం చేస్తే సరిపోతుంది కదా అనుకుని ఆమె పెట్టిన భోజనం కడుపు నిండా లాగేశాడు. భోజనం పూర్తయ్యాక వేశ్య అసలు బ్రహ్మాస్త్రం వేసింది. మహారాజా, నాదొక చివరి కోరిక. ఎప్పుడూ కామాంధులతోనే గడిపాను. మీలాంటి ధర్మవంతులతో సంగమిస్తే నా జన్మ ధన్యమవుతుంది. ఈ ఒక్క కోరిక తీరిస్తే మీకు 500 బంగారు నాణాలు ఇస్తాను అంది. పండితుడు ఉలిక్కిపోయి, ఇది మహాపాపం, నేను చెయ్యలేను అన్నాడు. అప్పుడామె, విశ్వామిత్రుడే అప్సరస మోజులో పడ్డారు. మీకొచ్చిన నష్టమేమిటి? ఇక్కడ మనిద్దరం తప్ప ఎవరూ లేరు. 500 తక్కువైతే ఏకంగా 5000 బంగారు నాణాలు ఇస్తాను అని కుప్పగా పోసింది. 5000 బంగారు నాణాలను చూసేసరికి పండితుడిలో ఆశ, కామం కట్టలు తెంచుకున్నాయి. వెంటనే ఆమెతో సంభోగానికి సిద్ధపడిపోయాడు. ఆ తర్వాత, ఇప్పుడు చెప్పు, పాపానికి తండ్రులు ఎంతమందో అని అడిగాడు. అప్పుడు ఆ వేశ్య గట్టిగా నవ్వి, ఇంకా అర్థం కాలేదా పండితరాజా? నేను మీతో సంభోగించి మిమ్మల్ని పతితుణ్ణి చేయాలనుకోవడం లేదు. నేను మీ ఇంటికి వచ్చినప్పటి నుండి మీ ప్రశ్నకు సమాధానం ఇస్తూనే ఉన్నాను. పాపానికి ఒక తండ్రి కాదు, కోట్లల్లో తండ్రులున్నారు. నువ్వు ముందుగా అత్యాశతో ఒక వేశ్య చేతి షర్బత్ తాగావు, భోజనం చేశావు. ఆ అత్యాశ పాపానికి మొదటి తండ్రి. 5000 నాణాలకు ఆశపడి కామవాంఛకు బానిసవయ్యావు. ఆ కామం పాపానికి రెండవ తండ్రి. ఈ విషయం బయట ఎవ్వరికీ చెప్పొద్దని నా చేత ఒట్లు వేయించుకున్నావు. ఆ దాపరికం, అబద్ధం పాపానికి 3వ తండ్రి. రేపు జనాలు అడిగితే వాళ్లకు కళ్ళబొల్లి కబుర్లు చెబుతావు. ఆ మోసం 4వ తండ్రి. భగవంతుడికి కళ్ళు గప్పి తప్పించుకోవాలని చూస్తున్నావు. అది 5వ తండ్రి. ఇలా మనిషి మనసులో పుట్టే కోరికల వల్ల అబద్ధాలు ఆడటం, దొంగతనం చేయడం, కోపగించుకోవడం, ఈర్ష్యపడటం, కామాంధులా అవ్వడం, ఇతరులను హింసించడం, దూషించడం, అహంకారం చూపించడం వంటి అనంతమైన కర్మలు చేస్తాడు. ఇవన్నీ పాపానికి తండ్రులే. పాపం అనేది ఎక్కడో బయట ఉండదు. ముందుగా కళ్ళ ద్వారా, చెవుల ద్వారా మనిషి లోపలికి ప్రవేశించి ఆ తర్వాత మనసులో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇంద్రియాలను అదుపు చేసుకోలేని ప్రతివాడు పాపాత్ముడే అని అసలు జ్ఞానాన్ని బోధించింది. అప్పుడు పండితుడి అహంకారం అణిగిపోయి తప్పు తెలుసుకుని ఆమెకు నమస్కరించి వెళ్ళిపోయాడు.
అని పక్షి కథ చెప్పి, మహాప్రభు, యమధర్మరాజా, చూశారు కదా, సమస్త వేదాలు చదివిన పండితుడే తన ఇంద్రియాలను అదుపు చేసుకోలేక ఆశకు బానిసై వేశ్య ఇంట్లో పాపానికి తల ఉంచాడు. ఇక మనుషులు తాము చాలా పవిత్రులమని ఎలా భ్రమపడతారో, పాపమనేది తమ శరీరంలోని అంగాల ద్వారానే ఎలా దూరుతుందో తెలుసుకోవడానికి ఇంకొక కథ చెబుతాను, వినండి. పూర్వం ఎంతో విశాలమైన సుసంపన్నమైన దేశాన్ని పరిపాలించే సత్యవర్మ అనే ఒక గొప్ప మహారాజు ఉండేవాడు. ఆయన పేరుకు తగ్గట్టుగానే చాలా గొప్ప ధర్మప్రభువు అని పేరుగాంచాడు. నిత్యం తన రాజ్యంలో ఉన్న పేదలకు, ఆపదలో ఉన్నవారికి ఎన్నో దాన ధర్మాలు, అన్నదానాలు చేసేవాడు. తన రాజ్యంలోని ప్రజలందర్నీ తన సొంత కన్నబిడ్డల్లా అత్యంత ప్రేమతో చూసుకునేవాడు. అలాంటి రాజుకు నా మనసు ఎంతో స్వచ్ఛమైనది, నేనెప్పుడూ ఎవరికీ ఏ చిన్న హాని కూడా తలపెట్టలేదు, నా చేతులారా తెలిసి ఏ పాపము చేయలేదు అని ఆయనకు తన పవిత్రత మీద, తన ధర్మవర్తన మీద తనకు చాలా గట్టి నమ్మకం, కాస్త గర్వం ఉండేవి. కానీ అంతటి మహారాజుకు కొంతకాలంగా రాత్రిలు పరుపుల మీద పడుకున్నా సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ప్రతి రాత్రి నిద్రలేమితో బాధపడేవాడు. అతని మనసులో ఏదో తెలియని భయం, చెప్పదేని అశాంతి, గుండె మీద ఎవరో ఒక పెద్ద బండరాయి పెట్టినట్లుగా, భారం పెట్టినట్లుగా అనిపించడం మొదలైంది. నేను ఎప్పుడూ ఎవరికీ ఎలాంటి కీడు చేయలేదే, ప్రతిరోజు ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నాను కదా, మరి నాకు ఈ అశాంతి ఎందుకు కలుగుతోంది? నేను పసిగట్టలేని పాపం, నాకు తెలియకుండా జరిగిన ఘోరం ఏదో నన్ను వెన్నంటి వెంటాడుతున్నట్లు అనిపిస్తోంది. అసలు ఏ రూపము, నడవడానికి కాళ్ళు లేని పాపం నాలోకి ఎలా ప్రవేశించింది అని రాజు నిత్యం తనలో తాను మదనపడసాగాడు. ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆస్థానంలో ఉన్న ఎంతమంది మహాపండితులను అడిగినా, ఎన్ని శాస్త్రాలు వెతికినా ఆయనకు సరైన సమాధానం దొరకలేదు. చివరికి ఆయన ఆస్థానంలో ఉన్న ఒక అత్యంత వృద్ధ మంత్రి ఇచ్చిన సలహా మేరకు వింధ్య పర్వతాల దట్టమైన అడవుల్లో అత్యంత కఠోరమైన తపస్సు చేసుకునే జ్ఞానానంద మహర్షి దర్శనానికి రాజు తన పరివారాన్ని వదిలిపెట్టి ఒంటరిగా బయలుదేరారు. దట్టమైన అడవిలో ఎన్నో కష్టాలు పడి, ముళ్ళు రాళ్ళు దాటుకుని ఆ అడవి మార్గంలో ప్రయాణించి చివరికి ఆ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ మహర్షి ఒక పెద్ద చెట్టు కింద బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఎంతో ప్రశాంతంగా ధ్యానముద్రలో కూర్చుని ఉన్నాడు. రాజు నెమ్మదిగా ఆయన వద్దకు వెళ్ళి అత్యంత భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారం చేసి తన బాధను ఇలా విన్నవించుకున్నాడు. ఓ మహర్షి, నేను నిత్యం ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా నడుచుకునేవాడిని. నా రాజ్యంలో దానధర్మాలకు ఏనాడూ లోటు చెయ్యలేదు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. అయినా నా మనసు దేనికో భయపడుతోంది. నా జీవితంలో నాకు ప్రశాంతత కరువైంది. నాకు ఏమాత్రం తెలియకుండానే, నా ప్రమేయం లేకుండానే నాలోకి పాపం ఎలా ప్రవేశించిందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. పాపానికి కళ్ళు లేవు, కాళ్ళు లేవు కదా, మరి అది నడిచి వచ్చి నన్ను ఎలా పట్టుకుంది? దయచేసి నా ఈ భయంకరమైన మానసిక క్షోభకు కారణమేమిటో చెప్పి నన్ను ఈ బాధ నుండి విముక్తుడిని చేసి కరుణించండి అని కన్నీళ్లతో వేడుకున్నాడు. అప్పుడు ఆ జ్ఞానానంద మహర్షి తన కళ్ళు తెరిచి రాజువైపు చూసి చిరునవ్వు నవ్వి, మహారాజా, నువ్వు నిజంగానే పుణ్యాత్ముడివా? నీకు ప్రపంచంలో ఉన్న ఎలాంటి పాపము అంటలేదని, నువ్వు సంపూర్ణ పవిత్రుడివి అని నీకు అంత గట్టి నమ్మకమా? అయితే సరే, నేను చెప్పేది విను. గత వారం రోజుల్లో నువ్వు చేసిన ప్రతి చిన్న పనిని, ప్రతి ఆలోచనను ఒక్కసారి నీ మనసులో మననం చేసుకో అని అడిగాడు. రాజుకు ఆయన మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమీ అర్థం కాక మహర్షి వైపు అయోమయంగా చూస్తుంటే, మహర్షి తన దివ్య దృష్టితో రాజు ఆంతర్యంలో, మనసు పొరల్లో దాగి ఉన్న రహస్యాలను ఒక్కొక్కటిగా బయటపెట్టడం మొదలుపెట్టాడు. సత్యవర్మ, సరిగ్గా 3 రోజుల క్రితం నీ సభాభవనంలో ఒక నూతన నర్తకి ఎంతో అద్భుతంగా నాట్యం చేస్తున్నప్పుడు నీ కళ్ళు ఆమె నాట్యాన్ని ఆస్వాదించకుండా ఆమె శారీరక అందంపై ఆశగా, అత్యంత కామంతో, వ్యామోహంతో వాలలేదా? అలాగే 4 రోజుల క్రితం నీ మంత్రి ఏ పాపము ఎరుగని ఒక అమాయకపు సేవకుడిపై నీ దగ్గరకు వచ్చి లేనిపోని చాడీలు, కట్టుకథలు, అబద్ధాలు చెప్పినప్పుడు
నువ్వు ఆ మంత్రి మాటలను గుడ్డిగా నమ్మి కనీసం ఆ సేవకుణ్ణి పిలిచి విచారించకుండానే అతని వైపు న్యాయం గుండో లేదో చూడకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని అన్యాయంగా పనిలోంచి తీసేయలేదా? ఇక నిన్న రాత్రి నీ భోజనాల గదిలో నీకు వడ్డించిన భోజనం కాస్త రుచిగా లేదని ఏ ఉద్దేశం లేకుండా వంట చేసిన నీ వంటవాడిని అత్యంత కఠినమైన మాటలతో రాక్షసంగా క్రూరంగా దూషించలేదా? ఆ కోపంలో నీ విచక్షణ పూర్తిగా మరచిపోయి కేవలం నాలుక రుచి కోసం ఆ జిహ్వ చాపల్యం కొద్దీ మోతాదుకు మించి నీ కడుపు నిండా రాక్షసుడిలా అతిగా తినలేదా? ఆ మొన్న పొరుగుదేశపు రాజు నీతో వ్యాపారం కోసం పంపిన భారీ కానుకలకు అంటే చట్టవిరుద్ధమైన లంచానికి ఆశపడి నీ కళ్ళతో చూస్తూ నీ చేతులతోనే ఏమాత్రం సిగ్గు లేకుండా ఆ వ్యాపార ఒప్పందంపై సంతకం చేయలేదా? ఇంకా మొన్నటి రాత్రి చీకటి పడ్డాక ఎవరికీ తెలియకుండా నీ రాజ్య ప్రజలకు కనబడకుండా మారువేషంలో నగరంలో ఉన్న జూదగృహానికి కేవలం సరదా కోసమని నీ కాళ్లతో నడిచి వెళ్ళి ఆ పాపపు ప్రదేశంలో అడుగుపెట్టలేదా? ఇవన్నీ నీ ప్రమేయం లేకుండా జరిగినవి కావు, ఇవన్నీ నువ్వు స్వయంగా చేసిన పనులే కదా అని అత్యంత సూటిగా వరుసగా ప్రశ్నించాడు మహర్షి. మహర్షి అడిగిన ఆ కఠినమైన ప్రశ్నలకు రాజు ఆశ్చర్యంతో, గుండెల్లో పుట్టిన భయంతో శిలాప్రతిమలా అక్కడే నిలబడిపోయాడు. తాను తన అంతఃపురంలో చీకట్లో ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేసిన పనులన్నీ ఇక్కడ అడవిలో ఏ బాదరబందీ లేకుండా తపస్సు చేసుకునే ఈ మహర్షికి ఇంత పూసగుచ్చినట్లు ఎలా తెలిసాయో అర్థం కాలేదు. తన తప్పులు బయటపడటంతో సిగ్గుతో తలదించుకుని, అవును స్వామి, మీరు చెప్పినవన్నీ, నా రహస్యాలన్నీ అక్షరాలా నిజమే. కానీ అవన్నీ చాలా చిన్న చిన్న తప్పులు కదా, నేను కావాలని చేసినవి కావు. ఏవో కొన్ని క్షణాలు నా అదుపు తప్పి వ్యామోహం కొద్దీ చేసినవి. నేను కత్తిపట్టి ఎవరి ప్రాణాలు తీయలేదు, ఎవరినీ ఘోరంగా వంచించి మోసం చేయలేదు. మరా చిన్న పొరపాట్లు, సరదాగా చేసిన పనులు పాపాలు ఎలా అవుతాయి? పైగా ఆ చిన్న తప్పుల వల్ల నాలోకి పాపం అంత సులభంగా నాకే తెలియకుండా ఎలా ప్రవేశిస్తుంది అని ఎంతో అమాయకంగా తన్ను తాను రక్షించుకునే ప్రయత్నంలో అడిగాడు. అప్పుడా మహర్షి మరింత గంభీరమైన స్వరంతో కళ్ళు తెరిపించే అసలు సత్యాన్ని రాజుకు బోధించాడు. సత్యవర్మ, విను. పాపమంటే ఒక పెద్ద రాక్షసుడిలా భయంకరమైన కొమ్ములతో బయట ఎక్కడో దాక్కుని ఉండి దానికదే నడుచుకుంటూ వచ్చి నీ పడక గదిలోకి దూరి నిన్ను భయపెట్టేది కాదు. దానికి కాళ్ళు లేవన్నది అక్షర సత్యమే. కానీ నీ శరీరంలో ఉన్న 5 అంగాలే దానికి స్వాగతం పలికే అత్యంత ప్రధానమైన రాజద్వారాలు. నువ్వు ఆ ద్వారాలను మూసి ఉంచాల్సింది పోయి నీ చేతులారా బార్లా తెరిచి ఆ పాపానికి అత్యంత వైభవంగా ఆహ్వానం పలికావు. సభలో నాట్యం చేస్తున్న పరాయి స్త్రీని వ్యామోహంతో, కామంతో చూసినప్పుడు నీ కళ్ళ ద్వారా పాపం నీలోకి సులభంగా ప్రవేశించింది. సేవకుడి మీద మంత్రి చెప్పిన అబద్ధాలు, చారీలు విన్నప్పుడు నీ బుద్ధికి, నీ విచక్షణకు అంటుకుంది. వంటవాడిని కఠినంగా దూషించి జిహ్వ చాపల్యంతో పరిమితికి మించి అతిగా తిన్నప్పుడు నీ నాలుక ద్వారా పాపం నీలోకి నేరుగా జారింది. లంచానికి ఆశపడి ఒప్పందంపై సంతకం చేసినప్పుడు నీ చేతుల గుండా పాపం నీ జీవితంలోకి, నీ రాజ్యంలోకి ప్రవేశించింది. చీకట్లో ఆ జూదగృహానికి నడిచినప్పుడు నీ కాళ్ల ద్వారా పాపం నీ అరుగుల్లోకి, నీ నడతలోకి చేరింది. ఇలా నీ శరీరంలోని కళ్ళు, చెవులు, నాలుక, చేతులు, కాళ్ళు, ఈ 5 అంగాల ద్వారానే పాపం మనిషిలోకి ఎంతో సులభంగా ప్రవేశిస్తుంది. నువ్వు బయట సమాజంలో ఎన్ని గొప్ప దానధర్మాలు చేసినా, నీకు ఎంతటి ధర్మప్రభువు అని పేరున్నా, ఈ 5 ఇంద్రియాలను ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోకపోతే, నీకు కనీస ఇంద్రియ నిగ్రహం లేకపోతే నీ మనసు ఎప్పటికీ కలుషితమవుతూనే ఉంటుంది. ఈ పాపపు ద్వారాలపై సదా కాపలా ఉంచడమే ఒక మనిషిగా, ఒక రాజుగా నువ్వు నిర్వర్తించాల్సిన నిజమైన ధర్మం. ఈ ఇంద్రియాలను అదుపు చేసుకోలేకపోవడమే నీకున్న ఈ మానసిక అశాంతికి మూల కారణం అని ఎంతో లోతైన సత్యాన్ని బోధించాడు. ఆ మహర్షి చెప్పిన ఆ అద్భుతమైన జ్ఞానవాక్యాలతో సత్యవర్మకు పూర్తిగా జ్ఞానోదయం అయ్యింది.
చిన్న తప్పులే కదా అని తాను ఏమాత్రం బాధ్యత లేకుండా తేలికగా తీసుకుని చేసిన పనులే క్రమక్రమంగా తన మనసును కలుషితం చేసి తనను ఇంతటి అశాంతికి గురి చేశాయని స్పష్టంగా తెలుసుకున్నాడు. తన తప్పును తెలుసుకున్న రాజు వెంటనే మహర్షి పాదాలపై పడి నమస్కరించి తన ఇంద్రియాలను ఇకపై పూర్తి అదుపులో ఉంచుకుంటానని, ధర్మం తప్పనని గట్టిగా ప్రమాణం చేసి అప్పటిదాకా ఉన్న భారమంతా తొలగిపోగా అత్యంత ప్రశాంతమైన మనస్సుతో తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. ఈ 2 కథలు చెప్పిన తర్వాత ఆ పక్షి యమధర్మరాజు వైపు చూసి ఇలా అంది: చూసారా మహాప్రభు, మనుషులు ఎంత బలహీనులు. పండితుడికైనా మహారాజుకైనా వాళ్ళ ఇంద్రియాలపై వాళ్లకు అదుపు లేదు. శరీరం అనేది కేవలం ఒక మాంసపు ముద్ద. మనిషి చనిపోయిన కొన్ని గంటలకే అది కుళ్ళిపోయి దుర్గంధం వస్తుంది. అది ధనవంతుల శరీరమైనా, పేదవారిదైనా, పండితుడిదైనా, మూర్ఖుడిదైనా అదే గతి. అసలైన పవిత్రత అనేది మనిషి ఆలోచనల్లో ఉండాలి, వాళ్ళు చేసే కర్మల్లో ఉండాలి. కళ్ళు, చెవులు, నోరు, చేతులు, కాళ్ళు వీటికి ఏది పడితే అది చూసే, వినే, తినే, చేసే స్వేచ్ఛ ఇస్తే పాపం చాలా సులభంగా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. మనుషులకు ఇంద్రియ నిగ్రహం ఉండదు. వారు చేసే పనులే వారికి పాపపు సంకెళ్ళు వేస్తాయి. నేను పక్షిగా పుట్టి ఎలాంటి ఆశలు లేకుండా, ఇంద్రియాలకు బానిసవవ్వకుండా ప్రకృతికి అనుగుణంగా ప్రశాంతంగా జీవించాను. అందుకే నాకు ఆ పాపభూయిష్టమైన మనుషుల జన్మ అస్సలు వద్దు. నన్ను పక్షిగానే ఉండనివ్వండి అని ప్రార్థించింది. ఆ పక్షి చెప్పిన పరమార్థాన్ని, దాని అద్భుతమైన జ్ఞానాన్ని విన్న యమధర్మరాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. మనుషులకే సాధ్యం కాని మహా ఇంద్రియ నిగ్రహం, పాపపుణ్యాల పట్ల ఇంతటి స్పష్టమైన అవగాహన ఆ చిన్న పక్షికి ఉండటం చూసి ఆయన మనస్సు సంతోషంతో నిండిపోయింది. ఓ పక్షి, నీ జ్ఞానం, నీ వైరాగ్యం ఎంతో ఉన్నతమైనవి. కోరికలతో నిండిన మనిషి జన్మ నీకు ఏమాత్రం తగదు. పక్షిగా కూడా నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నీ పవిత్రతకు, జ్ఞానానికి మెచ్చి నిన్ను ఒక దివ్యమైన దేవతగా మారుస్తున్నాను. ఇక్కడి నుంచి నువ్వు నేరుగా స్వర్గలోకానికి వెళ్ళిపో అని యమధర్మరాజు వరమిచ్చాడు. ఆ మరుక్షణమే ఆ పక్షి దేహం నుండి అద్భుతమైన దివ్య తేజస్సు వెలువడి అది ఒక అందమైన, స్వచ్ఛమైన దేవత రూపంలోకి మారిపోయి యమధర్మరాజుకు కృతజ్ఞతలు తెలుపుతూ స్వర్గలోకానికి పయనమైంది. ఇంద్రియ నిగ్రహమే మనిషికి, ప్రాణికి అసలైన దైవత్వాన్ని ప్రసాదిస్తుందని ఈ కథ నిరూపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే తప్పక ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా వీడియోలోకి వస్తే, మన హిందూ శాస్త్రాల ప్రకారం మన ఇంటి గుమ్మం లేదా గడప అనేది కేవలం మట్టితోనూ, సిమెంటుతోనూ లేదా చెక్కతోనో చేసిన ఒక సాధారణ నిర్మాణం లేదా అలంకారం ఎంతమాత్రం కాదు. గడప అనేది సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవికి ప్రతిరూపం. ప్రతి ఇంటికి గడప అనేది ఒక పవిత్రమైన దేవాలయం ముఖద్వారం లాంటిది. ఏ ఇంటికైనా ఆయువు పట్టు లాంటిది ఆ గడప మాత్రమే. మన పెద్దలు తరతరాలుగా గడపను ఎంతో గౌరవించి, పసుపు కుంకుమలతో అలంకరించి పూజించడానికి ప్రధాన కారణం ఆ గడపలో లక్ష్మీదేవితో పాటు వాస్తు పురుషుడు కూడా కొలువై ఉంటాడని గట్టిగా విశ్వసించడమే. ఇంటి గుమ్మం లేదా గడప ఎప్పుడైతే కలకలలాడుతూ అత్యంత పవిత్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి సకల అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు వాటంతట అవే ఆకర్షించబడి వస్తాయి. అయితే ఈ గడప దగ్గర మనం కొన్ని పనులు పొరపాటును కూడా చెయ్యకూడదు. అలా చేస్తే ఇంట్లోకి దరిద్రదేవత ప్రవేశించి సర్వనాశనం చేస్తుంది. ముందుగా గడప మీద ఎప్పుడూ కూడా ఎవరూ కూర్చోకూడదు. గడపను తొక్కుతూ ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. గడపను దాటి లోపలికి రావాలి కానీ గడపపై పాదం మోపడం మహాపాపంగా, లక్ష్మీదేవిని అవమానించినట్లుగా పరిగణించబడుతుంది. అలాగే గడపపై నిలబడి ఇతరులతో ముచ్చట్లు చెప్పడం, ఎవరితోనూ మాట్లాడకూడదు. గడప మీద నిలబడి భోజనం చేయడం లేదా నీళ్లు త్రాగడం లాంటివి అస్సలు చేయరాదు. కొంతమంది మహిళలు తెలియక గడప మీద నిలబడి చీపురుతో ఇల్లు ఊడుస్తుంటారు. అది ఎంతో తీవ్రమైన వాస్తుదోషం. దీనివల్ల ధన నష్టం కలుగుతుంది. ఉదయం మరియు సాయంత్రం సంధ్యా సమయాల్లో గడప మీద కూర్చోవడం గాని, గడపకు ఆనుకుని నిలబడడం గాని చెయ్యరాదు. గడప దగ్గర దరిద్రంగా చెప్పులు విడవకూడదు. చెప్పులు ఎప్పుడూ కూడా గుమ్మానికి కాస్త దూరంగా ఒక పక్కకు ఉంచుకోవాలి కానీ గుమ్మానికి ఎదురుగా అస్సలు ఉండకూడదు. గుమ్మానికి ఎదురుగా చెత్తబుట్టలు పెట్టడం, తుక్కు పడేయడం, చీపురులు నిలబెట్టడం లాంటివి చెయ్యరాదు. గడపను ఎప్పుడూ కూడా దుమ్ము, ధూళితో మురికిగా ఉంచకూడదు.
ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవగానే గడపను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండి ముగ్గులతో అలంకరించుకోవాలి. ప్రతిరోజు చేయలేని వారు కనీసం మంగళవారం, శుక్రవారం రోజుల్లో అయినా సరే ఇలా గడప పూజ చెయ్యాలి. ఇలా గడపను దేవతలా పూజించే ఇల్లాలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి సదా నివాసం ఉంటుంది. గడప దగ్గర ఎప్పుడూ చీకటి ఉండకూడదు. సాయంత్రం వేళ ఖచ్చితంగా దీపం వెలగాలి. గడపను కాలితో తన్నడం, గడప దగ్గర నిలబడి తుమ్మడం, గడప మీద ఏడుస్తూ కూర్చోవడం లాంటి పనులు మహాలక్ష్మికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తాయి. అందుకే గడపను అత్యంత భక్తి శ్రద్ధలతో కంటికి రెప్పలా చూసుకోవాలి. అప్పుడే ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. ఈ నియమాలను పాటిస్తూ గడపను గౌరవించడం ద్వారా ఎప్పటికీ దరిద్రం దరిచేరదు. ఇప్పుడు మనం ఆషాఢ మంగళవారం రోజు సాయంత్రం చేయవలసిన ఆ అద్భుతమైన పరిహారం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని ఖచ్చితంగా సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్య సమయంలో చేస్తేనే అద్భుతమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ పరిహారం కోసం మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన పని లేదు. మన వంటగదిలో ఉండే సులభమైన వస్తువులతోనే దీనిని చేయవచ్చు. ఈరోజు సాయంత్రం చక్కగా ఒక మట్టి గిన్నెను లేదా ఒక చిన్న మట్టి ప్రమిదను తీసుకోండి. మట్టితో చేసిన పాత్రను వాడటం వల్ల ప్రకృతిలోని ఆకర్షణ శక్తి లభిస్తుంది. ఆ మట్టి ప్రమిదను శుభ్రంగా కడిగి ఆరబెట్టి సిద్ధం చేసుకోండి. ఆ ప్రమిదలో ముందుగా కొన్ని మెంతులు, అంటే సరిగ్గా 1 స్పూను మెంతులను వేయాలి. మెంతులు లక్ష్మీదేవి ఆకర్షణకు అద్భుతంగా పనిచేస్తాయి. ఆర్థిక బాధలను తొలగించడంలో మెంతులకు విశేషమైన శక్తి ఉంది. కాబట్టి మెంతులు వేసి ఆ తర్వాత అందులో 2 లవంగాలను కూడా వేయాలి. లవంగాలు ఎప్పుడూ కూడా విరిగిపోకుండా పువ్వు ఉన్న వాటిని మాత్రమే చూసుకుని వేయాలి. లవంగాలు దిష్టి దోషాలను, నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడంలో చాలా చురుకుగా పనిచేస్తాయి. ఆ పైన 1 ఎండుమిరపకాయను కూడా దానిలో వేయాలి. ఎండుమిరపకాయ ముక్కలు కాకుండా తొడిమ ఉన్న ఒకే ఒక్క పూర్తి ఎండుమిరపకాయను వేయడం వల్ల శత్రు బాధలు, కనుదిష్టి లాంటివి పూర్తిగా నశించిపోతాయి. ఇక చివరగా 3 కర్పూరం బిళ్ళలను తీసుకుని వాటిని మెత్తగా పొడి చేసి మనం ముందుగా ప్రమిదలో వేసుకున్న మెంతులు, లవంగాలు, ఎండుమిరపకాయల మీద ఈ కర్పూరం పొడిని సమానంగా చల్లేయాలి. ఇప్పుడు ఈ పరిహారానికి సంబంధించిన ప్రమిద సిద్ధమైనట్లే. ఆ తర్వాత ఆ మట్టి ప్రమిదను మీ చేతిలోకి తీసుకుని మీ ఇల్లంతా, అంటే పూజ గది, హాల్, వంటగది, పడక గది, ఇలా ఇంటి మూలమూలలా అన్ని గదుల్లోనూ ఈ ప్రమిదను పట్టుకుని తిప్పేసి చివరిగా ఇంటి గుమ్మం దగ్గరకు తీసుకురావాలి. ఇలా ఇల్లంతా తిప్పడం వల్ల ఇంట్లో ఉన్న ఎటువంటి దుష్టశక్తి అయినా, నెగిటివ్ ఎనర్జీ అయినా సరే ఆ ప్రమిదలోని వస్తువులకు ఆకర్షించబడి బయటకు వచ్చేస్తుంది. అలా బయటకు తెచ్చిన ఆ ప్రమిదను మీ ఇంటి గుమ్మానికి ఎడమవైపున నేల మీద భద్రంగా పెట్టాలి. అప్పుడు ఒక అగ్గిపుల్లను తీసుకుని వెలిగించి ఆ ప్రమిదలోని కర్పూరం పొడి ద్వారా అవన్నీ పూర్తిగా కాలిపోయేలాగా మంట పెట్టాలి. ఆ వస్తువులు మండుతున్నప్పుడు వచ్చే పొగ, వాసన మీ ఇంట్లోని మరియు మీ చుట్టుపక్కల ఉన్న దరిద్రాన్ని, ప్రతికూల శక్తులను పారద్రోలుతుంది. ఇలా గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఎడమవైపు మాత్రమే పెట్టి కాల్చడం వల్ల విశేషమైన ప్రయోజనం ఉంటుంది. ఈ చిన్న పరిహారం పూర్తి శ్రద్ధతో, నమ్మకంతో చేస్తే ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఇలా చేస్తే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. జీవితంలో ఎప్పటికీ ఆర్థిక కష్టాలు రావు. అప్పుల బాధలు తీరిపోతాయి. ధన సంపాదన రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది. మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మీరు అనుకున్న కార్యాలన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.